సపన ఏందవ్వ దొరసాని ఏందవ్వ దొరసాని వా శల్యే ఈ రాదే ఈ నాట కలిసి లంచ్ ఇడతామాను అరే లంచ్ అంటే లవాణ్య అన్నట్టు మళ్ళాను లంచ్ అని మన టైం వచ్చినప్పుడు అంటే నా బిడ్డకు నా కొడుకు నా బిడ్డకు మంచి మంచి పాటలు పాడాలి మంచి గిఫ్ట్ పొందాలి మీరు మరి నాకేం గిఫ్ట్ ఇస్తావు నీకానే ఆ, నీకేమి అన్నబ్బా మంచి మంచి చూడు ఆలోచించు దాని వన్యకు దగ్గర గిఫ్ట్ ఇవ్వాలి నీకు 4 అంబారు తెచ్చి ఈ నాకు అలవాటు లేదు ఎలా చేసుకోవాలి ఎట్లా ఇష్టం చేసుకోవాలి ఎత్తు నువ్వు గట్ట అలవాటు చేసుకోకపోతే వాదోసాని మరి నన్ను మర్చిపోయినావు అనవా నాకేమి ఇస్తావు నువ్వు మన బతుకమ్మ పండుగ నాడు కట్టుకుని ఈ పితాంబరం ఇస్తావా నీకు పరిశీలన పెట్టి పెద్ద అది కాదు పెడతా కానీ నువ్వు చుట్టదాయి పొక్కలు వాడేస్తావు ఏ చుట్టపాడు కూడా నేను చుట్టేందుకు తాగుతాను పరిచి కోసి పెట్టుకునే నీకు పరిచి రాంగితే ఇజ్జతి పోయి నీకు అరకిల పాకొని తప్ప నీ నేనేం చేయమా పోయి ఎలా పెట్టిన కొను పోయి అవ్వ ఇక ఏ పో కద్దు కానీ నువ్వు అక్కడ కూర్చోపో మా చెల్లె మంచి పదం పాడుతుంది ఆ, మంచి పాట పాడు సరే ఇవ్వ నన్ను అక్కడ కూర్చో మా చెల్లె పాడుతుంది దొరసాని గారు అక్కడ కూర్చో ఓ తాళం కొట్టే మేనమామ కొడుక తమ్ముడా జన మంచిగా కొట్ట కొడుకు తమ్ముడు బాగున్నా ఇద్దరు బాగా మరి అన్న ఇద్దరు ఏ పిచ్చిదాన మరి కాకరకాయ వాడుతానే తాడే అయితే బిడ్డ మంచిగా కొట్టు దగ్గర దంచుకుంటా ఊరు వాళ్ళ దాన్నే కొట్టు చదువుతున్నా నన్ను నిన్ను కొడతా దాన్ని కొడతా ఇంకో దాన్ని కొడతారా నువ్వు చూడోసారి గడ చంపితే గిట్టు పట్టుకుంటారు కాసేపు కొంచెం కొడితే గీసేపని వస్తుంది ఏమిటో నా పానవత్త గడగడ అంటాంది నా సార్లకి గడగడ పోయి లొడలొడ మొదలైతే ఆమె సచ్చిన దిక్కేలేదు అమ్మో నా సార్ అరకిల పోవాలి పట్టుకో నీకు అరకిల పాకు మామూలు ఏ ఈ పాకు పాడవాడు అవ్వ నేను పదం పాడతా కానీ నీ బిడ్డ ఇల్లు పట్టుకొని ఉండదు కాలేజ్ చెప్తుంది అనుకోకుండా హైదరాబాద్ నాకు పైసా పోతుంది నేను పదం పాడు మంచి పాట పాడు పాడవాలంటావా వాడు తాళవయ్యా జర మంచి కొట్టు వాడు డోల్తామ్మి జర మంచి కొట్టరా బామ్మరిది రామ రామ రామయ్యారా రామేసి రామయ్యారా ఒక్కేసి పూసి సన్న మామ రెండు జాములాయ సన్న మామ రెండేసి మూడేసి సన్న మామ ఐదు జాములాయ సన్న మామ ఈ పదం పాడతాను సార్కి వీడియో సార్ పడతా లంచ కొడుకు నేను బయట కొట్టుండ్రా లంచ కొడుక
ఓ ఇచ్చేది పోతుంది ఇంత సార్ రోబర్ తాగుడని తల పంట మార్గా కదా ఎందుకు పట్టాను కూడా నేను బర్రెల నుంచి పోతే 10 రూపాయలు ఒక గిన్నె పోతారు పాలు నీ పహిలో వచ్చామనుకో నేను డోలోడు ఆడ సంపత్తి ఇక్కడ విజయందరు మీ అందరం కలిసి మీ అందరం కలిసి ఛాయ్ చేసుకుంటా అవుతావా మీరు 20 గుంటల భూమి కొంటామన్నారా ఓ ఇల్లు కడతారా ఒక్క పూట శాఖ ఆశపడ్డారు నా పాల బొట్లకు కానీ బిడ్డ నిన్న సడితికేసి సామెలు దానిలో పోయిన అన్ని పరీక్షలు చేసి అన్నాడు కదా అరే పుల్లు పసకలైనాయమ్మ నీకు డేంజర్ కేసు ఇది అన్నాడు మరి పాలైతే పసకలైనాయి తాగుతుంది ఆవుని లేకపోతే లేదు ఈ పాలు ముత్యాల సమ్మయ్య పోసినట్టయితే బోకే పెట్టాలని అందుకే అంది బిడ్డ ఇత్తడు పుత్తలు కాదు ఎండి బంగారంగా తొత్తు దొరుకుతాను కాదు పంటోడు రాజుగాడు అన్నారు భోగిల పలుకులు వేరు హంస పలుకులు వేరు కాకి కనములే వేరు ఆడిడిరిగేటి అయ్యకే మెరక మారేడు గుణములు కడిపించి కన్న తల్లికి ఎరక కడుపు తీపు హింస చేసిన కాకి హంస కావోదు నాగసరము పాట నాగుకి ఎరకగా చెత్తల్ల వండే చెడువులకే మెరక మరొక గంధము చెక్కల వాసన గాడికే మెరకర పచ్చడి గరకను చూసి గంతులేసే మొగిలి పువ్వు వాసన మొగోనికే మెరక మోపు కట్టి నెత్తి మీద పెడితే మోసుగాక కన్న తల్లి వాడాలి కడవులు ఈనాడు ఈయన నా పిల్లలకు నేనే పాట పాడుకుంటానన్నదే ప్రేమ తీర పాట పాడుకుంటానన్నదే లవణ ప్రవణ శ్రీశైలవాస కన్న కొడక నీలంగి దొరికిన కొడక పట్టుగుడ్డల్లో తుల్లు వడిసిన కొడక పొత్తుల్ల కన్న కొడల పొదుగవండ వేట తల్లి ఉల్లేదు అమ్మచ్చే కన్న ఏం పెట్టి నేను కట్టంలో ఉండే కడుక్కోని ఎదురు విద్య మైలారం మాదులు చిన్నోళ్ళు కాదు చెంపలు వలగలింగి రోడెక్కిస్తారు కొడుకు
సప్పన్న వాగుల్లా తూటి ఎత్తు నా మేడారం రాజన్న తూటి ఎత్తు నా యమనార సమ్మవ్వ తూటి ఎత్తు కొనగట్టగైలన్న తూటి ఎత్తు అయ్యో దేవుడు పూజ కనిపోయిండు సమ్మయ్య రెండు ఆకులు చెప్పుదామని అనుకున్నా ఇటు వచ్చిందంటే వెళ్ళిపోయాడు తల్లి ఆగలేదు నిలవలే ఏం దేవుడు అన్నట్టే నీ దేవుడు ఎట్లా అవ్వా ఎవడాల కాడ సమా ఉంటది సమా ఎవడాలను ఉంటది కొండగట్ట కోయిరెలు దేవుడు ఉంటాడు కోయిరెలు దేవుడు పోయి కొండగట్ట అంటాడే కిర్రమర్ర నీకు ఆకులు దొరికినాయా ఏంటి ఆకులు తూచి ఎక్కడికి తూచి మేడం రావన్న గుడెం యొక్క పాట మూర్ఖ పాట మొక్కన తూర్పు దేశాన తూటి తుమ్మేశానని చెప్పి ఆకే దొరకాయి మన పని పట్టుకో గాంగేసింగ్ అని తూలుతారు ఆ రావన్న గుడెం మొక్కనో తూటి తుమ్మేశాను తూలుతారు అయితే నీది అడుమో కాదు దేవుడు అందరికి ఒక్క తిరిగి వస్తారు రాక్షావా అవుతారు కానీ కొందరికి ఏడ్చుకుంటూ వస్తుంది కొందరికి నవ్వుకుంటూ వస్తుంది కొందరికి ఈకలు పెడతారు కొందరు ఏడుస్తారు కొందరు పంటి మొర్రుతారు కొందరు ఆగమాగం చేస్తారు కొందరికి 4-5 ఏళ్ల దాకా కట్లు పడ్డాయని ఆకులు దొరకాయి ఆడాడ 4 దిక్కుల దూలే కాడ చూసి ఇంత పోతకు మరి ఆపు గట్టిగా సాపేసుకొని అసలు పొద్దు కూర్చో 12 గంటల దాకా దండగా ఒడితే పట్టుకో వా మీరు అనుకుంటారు కానీ నా మీద పడ్డది ఏం తాషమాష తల్లి అనుకుంటారా స్వచ్ఛమైన తల్లి నా మీద పడ్డది ఏం తల్లి అనుకుంటారు మన బయక్క పాట కదా దుబ్బసార్లాగా కాదు నా మీద పడ్డది దుబ్బలే 5 ఏళ్ళ తల్లి నా మీద పడి కాని పవను 5 ఏళ్ళ బట్టి ఎడ్డోనికి నేను 80 చేత బొట్టు పెట్టలే పిచ్చోనికి కుడి చేత వాళ్ళు పట్టలే పోయిన శుక్రవారం నాడు డోరోడు ఉన్న తారపోడు అవ్వ మా పానాలు మంచుకుంటున్నాం కలుపుకోమని వచ్చి తల్లి సుతం గాతలు చెప్తాంది నీ మీద పడ్డ ఫలితం ఏమున్నదే బయట పెట్టంటాంది తల్లి ఏరుకున్న లంజ కొడుకులు ఆయాలని దబా దబా బోరింగ్ కాడికి పోయి 4 మిందల నీళ్లు పోసుకొని సాపేసి కూసున్న దాకా ఆగలే తల్లి కప్పుకుని వచ్చి పడే ఇక డోరోనికి తారపోరికి శివం కలుపుకుంటే అమ్మా ఏం ఆశ లేదు లంజ కొడుకుల దగ్గర శని తక్కన్నర బుడ్డది పెద్దేమిటి చెయ్యన్నా ఏమిటికి పోమ్మన్న కథ ఏదన్నా పెట్టిదనం ఉంటే ఇక్కడ తీసేసుకున్నాడు తాగుదొరికినట్టు నాకు అదిగో నాకు 2 కొడుకులు నాకు ఒక బిడ్డను ఆ బిడ్డను బాగా కట్టినది కన్న పిల్లల తల్లి ఎంత పిల్లలా తల్లి ఎత్తు అరుగులేదు కూర్చుని ఆ పిల్లలు పాలిస్తాను పాలిస్తా అంటే తల్లి చూడు నిద్ర పాడబడే నిద్ర 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 పట్ట ఒకటి నిద్ర తండే అవ్వా అందుకే అన్నరు చెడుకు నిద్ర ఎక్కువ దరిద్రానికి ఆకలి ఎక్కువ సాతగాని పానానికి కోపం ఎక్కువ ఏమిరా పట్ట ఒకటి నిద్ర
పాడబడి నిద్రస్తుందని ఇద్దరు పిల్లలు ఎత్తుకొని తబా మేడల్లో కచ్చిందేనమ్మ పిల్లల పక్కన వేసుకొని కాదే అమ్మ పిల్లల పక్కన వేసుకొని రా తల్లి వండుకుంటా పక్కన వేసుకొని రా తల్లి వండుకుంటా కొడితే తల్లిరా గొడ్డాలో తల్లెల్లా నిలిపించేదిరా ఇక తల్లి వండుకోరు ఉండంగా ఇక్కడ పండుకున్న సంగతి అక్కడ ఎవరికల్లా చూసే ఎవరు ఎవరికల్లా చూసేరా ఎవర కడుపు కాలవాలి ఎవరి పిల్లలకు ఎవర తల్లిని దూరం చెయ్యాలి ఎవరో కవి తీసుకురావాలి చూడరాలెక్కప్పుడు అవో తెత్తర ఉత్తుడు లెక్క చూస్తే మాత్రమే చూడు అవో సుభాషర నగర వీరరాజు సుభాషర మహారాజు భార్య మరి అవో అటువంటి చూడు సుభద్రదేవి ఆ తల్లికర బాణ ఇద్దరు కొడుకురు ఒక్క బిడ్డ అరే పిల్లల పసి పిల్లల పక్కలేసుకొని పండుకున్నది అరే ఆ పిల్లలకు తల్లికి ఎడవాపి ఎవరో ఒక తీసుకురావాలని మరి ఆ తల్లి పక్కలేసుకొని పండుకున్న తల్లి తీవిని పట్టుకురావాలన్నప్పుడు మరి ఆనాడు పరపురి పక్కన పెట్టుకొని ఏమో దూతలు చూడు ఆ తల్లి ఏదా సాతి మీద అడిగేసే ఏమో సాతి మీద అడిగేసే ఏమో రమ్మని ఎవరు ఎవరిస్తా ఉన్నారు నిద్రలో తల్లి కళ్ళల్లో ఎవరు వెళ్ళబడి అవనీకు భూమి మీద నూకలు వెళ్ళిపోయినాయి ఇక రావే ఎవరొకము రాని బాధిస్తాను లేవా తండుకున్న కాడ తల్లికి ఎవరు వెళ్ళబడతాను అయ్యా ఎవరయ్యా నా ఎదు జాతి మీద అడిగేసి రాని బాధిస్తాను అయ్యా నేను లంగనైనా దొంగనైనా అయ్య మీరెవరంటే ఎవరో కాదు బిడ్డ ఏమ దూతరమమ్మ నీ ఆసు సరిపడ్డది భూమి మీద నూకలు వెళ్ళిపోతాను రావే లోకం రావే అని నాడు పరపురి పగ్గాలేసినారు అయ్యా నేను పన్నదాన్ని పన్నట్టు నా పానం కొనబోతే నా పిల్లలు నేను రోజుల పిల్లలు ముక్కుల్ల పచ్చలారని మూగలాగరు అయ్యా నా పిల్ల ఎడనాడే ఎవరో ఒక అత్తనాయనో అయ్యా అంటున్న గండం గంతేసిన తప్పదన్నారు అవని పానం పోక తప్పదన్నారు అయ్యా నాకు 3 గడియల సెలవిండి 3 గడియల్లా నా భర్తను విరిసి నా కొడుకును నా కోడలను విరిసి వాళ్ళ చేతుల్లో పెట్టి నా పానం తీసుకుంటానన్నదమ్మ నీకు 3 గడియలు కాదు 10 గడియల సెలవిస్తాను అవో నీ కళ్ళలనే కనబడతాం ఎవరి కనబడమో అని బగ్గున వండి పాలపిట్టెలు అవతారం ఎత్తి పందిరి మీద ఆది సుత్తామన్నట తల్లి జీవి వదిలినప్పుడు పొందిరకు జీవి రెండుకున్నదే అవ్వా పక్కన ఉన్న 2 పిల్లలు చూసిందో కన్న తల్లి తల్లి పక్కల్ల పొదిగి పండుకున్నారు కొడుకు ఈ తల్లి పక్కల పొదిగి పండుకున్నారు ఇక చెర్రదారితే నా పానం పోతే మీరు ఏ తల్లి పక్కల నా కొడుకు పొదిగి పండుకుంటారో నారాయణ ఎవరు దూరం వల్ల అయితారా అవలేని పిల్లలను చేస్తారా
తెస్తా కొడుకో